ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపికలో అవినీతి లేకుండా 90% అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ చిల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడంతో పాటు మహిళా సంఘాలకు 4.86 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఎక్కడా అవినీతి లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పథకాలు, పదవులు అమ్ముకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా కాకుండా అర్హత, సామర్థ్యం ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. నెక్స్ట్ కూనూరు అండి, దయచేసి లైన్లో ఉండండి. చనిపోయిన లత, సంబంధించి లబ్ధాల పంపిణీ చేసిన సార్ ఎమ్మెల్యే గారు. తర్వాత గంగలపల్లి ఎక్కడ సిద్ధంగా ఉన్నాయి. కవిత, వర్మిలపల్లికి సంబంధించి మహమ్మద్ షబానా, గబ్బెట కవిత, గండి స్వరూప, బాలపైన సరిత, ఈదుల సరోజన. వర్మిలపల్లి అండి. దయచేసి గుర్తుకు సంబంధించి ముఖ్య మీరు మీరే అంటే ఉన్నారు, మీ సిఐలు కానిస్టేబుల్ అంటే ఉన్నారు. మీరు ఇట్లే ఉంటారు. మీరు నమ్ముకుంటే జరపండి వెనకకు అటు వెయ్యండి. ఇప్పుడు ఏదన్నా వచ్చిందని సరే అండి, కరెక్ట్ కదా. మీరమ్మ, దస్లీ, కమలమ్మ, శ్రీలత, సునీత.